అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం మాస్టర్. హెల్దీ మైండ్ సెట్, హెల్దీ లైఫ్ స్టైల్. దివ్య సంకల్పాలతో మనసుకి చక్కటి సజెషన్స్ ఇవ్వడం ద్వారా, సంకల్పాన్ని చేరవేయడం ద్వారా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులం అవ్వగలము అనే ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్న మీ అందరికీ హృదయపూర్వక, ప్రేమపూర్వక కృతజ్ఞతలు. ఇప్పటి వరకు మనం అనారోగ్యానికి కారణాలు, అలాగే ఆరోగ్యానికి మార్గాలు, దివ్య సంకల్పాలతో ఎలాంటి అద్భుతాలు చేయవచ్చో, మన మనసుని పాజిటివ్గా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని ఎలా పొందవచ్చో కొన్ని ప్రయోగాత్మకంగా చేసినటువంటి ప్రయోగాలు కూడా, హోపోనోపోనో లాంటి ప్రయోగాల గురించి కూడా తెలుసుకున్నాం. అయితే శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు మనకు సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ని ఇచ్చి మనం ఆరోగ్యంగా తయారవడానికి ఆహారంతో, అలాగే వ్యాయామంతో, అలాగే యోగా లాంటి సాధనలతో పాటు ఈ సంకల్పాలని మెదడుకి ఇవ్వడం ద్వారా చక్కగా పనిచేసి మనం ఆరోగ్యాన్ని పొందవచ్చు అన్న విషయాన్ని మనకు తెలియజేశారు. ఆ దివ్య సంకల్పాలని ఏ విధంగా మనం సాధన చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ దివ్య సంకల్పాలు చెప్పుకునేటప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా సాధారణమైన అనారోగ్యానికి కొన్ని సంకల్పాలని యోగానంద గారు ఇచ్చారు. అది నేను మీకు చదువుతాను. చదివే ముందు మీరు ఎలాంటి స్థితిలో ఉండాలో కొన్ని జాగ్రత్తలు చెప్తాను. నేల మీద ఒక ఉన్ని దుప్పటి అంటే ఉలన్ బెడ్షీట్ వేసుకోవాలి. నేల మీద కూర్చోలేని వాళ్ళు ఇలా కుర్చీ మీద కూర్చోవచ్చు. కుర్చీకి ఇలాంటి హ్యాండ్స్ ఉండకూడదు, చేతులు ఉండకూడదు, ఇలా మామూలుగా ఉండాలి. అలాంటి కుర్చీలో కూర్చోవాలి. తర్వాత ఆసనం సుఖాసనంలో కానీ, తర్వాత పద్మాసనంలో కానీ కూర్చోవచ్చు. తర్వాత కళ్ళు మూసుకుని మన మనసుని మన మెడుల వెనుక భాగం మీద ఉంచాలి. వెన్నుపూస నిటారుగా ఉంచాలి, ఛాతీ పైకి ఉంచాలి, తర్వాత పొట్ట భాగాన్ని లోపలికి ఉంచాలి. ఉంచి 3 సార్లు గాఢమైన శ్వాస తీసుకుని వదిలిపెట్టాలి. ఇప్పటికి మీరు కళ్ళు మూసుకునే ఉంటారు. ఓకే, ఈ వీడియో మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. యాస్టిస్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా నేను చెప్పేటటువంటి ఈ స్వాస్థ్యకారక సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ని సాధారణమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు సాధన చేసుకోవచ్చు. ఓకే, శరీరాన్ని వదులు చేయండి, రిలాక్స్. మనసుని నిశ్చలంగా ఉంచండి, రిలాక్స్. మీ జ్ఞానేంద్రియాలు మీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని గమనిస్తూ ఉంటాయి. చల్లదనాన్ని, వెచ్చదనాన్ని, వాటి గురించి పట్టించుకోకండి. ఇంకా శబ్దాల్ని కూడా అవి వింటూ ఉంటాయి, వాటిని పట్టించుకోకండి. మీ మనసుని నెమ్మదిగా మెదడు వెనుక భాగానికి, మెడుల్లా వైపు, మధ్యాముఖం మీదకి తీసుకురండి. మీ మనసుని మెదడు వెనుక భాగం వైపుకి, మధ్యాముఖం అంటారు, మెడుల్లా, దేవుని నోరు, గాడ్స్ మౌత్, దాని మీద కేంద్రీకరించండి. మనసులో ఎలాంటి ఆందోళన కానీ, అసహనం కానీ, చింతను కానీ వదిలేయండి. ఆ సృష్టికర్త యొక్క దివ్య నియమం, మన మెడుల్లా నుంచి విడుదలయ్యేటటువంటి ఈ శబ్దం, మాట, ఆ పరమాత్మ యొక్క పవిత్రమైనటువంటి శబ్దం మాటగా బయటకు వస్తుంది. అది మీ శరీరంలోని భాగాల యొక్క సంపూర్ణ ఆరోగ్యానికి వినియోగించబడుతుంది. ఈ ప్రతి మాట ఎంతో పవిత్రమైనది, ప్రతి శబ్దము ఎంతో పవిత్రమైనది. ప్రశాంతంగా ఉండండి. మీ మెడుళ్ళ మీద, మెడ వెనుక భాగం మీద, మధ్యాముఖం మీద, మెదడు వెనుక భాగం మీద మీరు దృష్టిని కేంద్రీకరించి ఉన్నారు. రిలాక్స్, రిలాక్స్. సాధారణమైన రోగ నివారణకు ఈ దివ్య సంకల్పాలని చదువుతున్నాను. ఇవి 4 సార్లు చదవాలి. ఒకసారి గట్టిగా, ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా, ఆ తర్వాత కొంచెం నెమ్మదిగా, మళ్ళీ గుసగుసలాడుతూ 5వసారి మీ లోపల మనసుతో చదువుకోవాలి. మీ మనసు లోపలికి, అంటే మనసుతో కదా ఇది జరుగుతుంది కనుక మనసు లోపలికి వెళ్ళిపోవాలి. ఈ వీడియోని మీరు కంటిన్యూగా వింటూ ఉంటే మీ మైండ్ ఆ పని చేస్తుంది. ఇది వీడియోలో ఒక్కసారే ఉంటుంది, మీరు మాత్రం దీన్ని 4-5 సార్లు వినాల్సి ఉంటుంది. సాధారణ రోగ నివారణకు దివ్య సంకల్పాలు. అనుభూతి, ఆలోచన, సంకల్పం అనే ప్రతి పూజా వేదిక పైన నీవు ఆసీనుడవై ఉన్నావు. అనుభూతి, సంకల్పం, ఆలోచన అన్నీ నీవే. నీవే వాటికి మార్గం చూపుతున్నావు. అవి నిన్ను అనుసరించని, అవి నిన్ను పోలి ఉండని. ఆ ఫీలింగ్ తోటి మీరు ప్రయాణించండి. చైతన్య మందిరంలో అక్కడ కాంతి ప్రకాశిస్తూ ఉండేది
అది నీ కాంతి. నేను దాన్ని చూడలేకపోయాను, ఇప్పుడు నేను చూస్తున్నాను. మీరు ఇప్పుడు ఆ కాంతిని చూస్తున్నారు. ఈ మందిరం జ్యోతిర్మయం, ఈ మందిరం అఖండం. నేను నిదురించి కలగన్నాను. మందిరం విచ్ఛిన్నమైనట్టు భయం, ఆందోళన, అజ్ఞానంతో నేను నిదురించి కలగన్నాను. మందిరం విచ్ఛిన్నమైనట్టు భయం, ఆందోళన, అజ్ఞానంతో నీవు నన్ను మేల్కొల్పావు. పరమాత్మ మనల్ని మేల్కొల్పారు. నీవు నన్ను మేల్కొల్పావు. నీ మందిరం అఖండమైనది. నేను నిన్ను ఆరాధించగోరుతున్నాను. నేను నిన్ను ఆరాధించగోరుతున్నాను. హృదయంలోను, నక్షత్రంలోను, శరీర కణంలోను ఉన్న నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలక్ట్రానులో నీతో ఆట్లాడుతాను. నేను నిన్ను ఆరాధించగోరుతున్నాను. శరీరంలో, నక్షత్రంలో, నక్షత్ర ధూళిలో, నక్షత్ర మేఘంలో నీవు సర్వత్రా ఉన్నావు. సర్వత్రా నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆ పరమాత్మని మనం ఆరాధిస్తున్నాం. మనలో ఉన్న ఆ పరమాత్మని ఆరాధిస్తున్నాం. దివ్యమైన నీ సంకల్పం నా మానవ సంకల్పంగా ప్రకాశిస్తుంది. అంటే ఆ పరమాత్మ యొక్క దివ్య సంకల్పం మనం ఆరోగ్యంగా ఉండాలని, అది మనలో ప్రకాశిస్తోంది. ఇప్పుడు నాలోనే 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 నేను కోరుకుంటాను, నేను సంకల్పిస్తాను, నేను పని చేస్తాను, నేను సరిదిద్దుకుంటాను. మన మనసు మళ్ళీ సరిదిద్దుకుంటుంది. ఆరోగ్యం వైపుకు ప్రయాణిస్తుంది. ఆరోగ్యం వైపుకి మనం ప్రయాణిస్తున్నాం. అహంకారం చేత కాక నీ చేతే నడిపించబడతాను. మానవ ప్రయత్నంతో, అహంకారంతో కాక నీ చేత నడిపించబడతాను. నీ చేతే అంటే మన టోటల్ సరెండర్నెస్ టు ద గాడ్. ఆ పరమాత్మకి మనం సరెండర్ అవుతున్నాం. నేను పని చేస్తాను, నా సంకల్పాన్ని ఉపయోగిస్తాను. ఇప్పటి వరకు మనం మన సంకల్పాన్ని వినియోగించాల, మన ఆరోగ్యం కొరకు ఇప్పుడు వినియోగిస్తున్నాం. కానీ నా సంకల్పాన్ని నీ సంకల్పంతో నింపు. అంటే పరమాత్మ యొక్క సంకల్పంతో నింపుతున్నాం. నీ సంకల్పంతో నింపు. ఓ తండ్రి, ఓ పరమాత్మ, మమ్మల్ని పసిపాపలుగా చెయ్యి. అంటే పసిపాపలప్పుడు మనం ఎంత ఆరోగ్యంగా ఈ భూమి మీదకి వచ్చాం, అంత ఆరోగ్యాన్ని పొందుతున్నాం. నీ రాజ్యంలో ఉండే వారిలాగా మాలోని నీ ప్రేమ పరిపూర్ణం. ఆ పరమాత్మ యొక్క ప్రేమ పరిపూర్ణమైంది. నీవు పరిపూర్ణుడవైనట్లే మేము పరిపూర్ణులమే. నీవు పరిపూర్ణుడవైనట్టే మేము పరిపూర్ణులమే. మనకు అనారోగ్యం ఎక్కడిది? ఆరోగ్యవంతులం మనం. శరీరంలోను, మనస్సులోను మేము ఆరోగ్యంతో ఉన్నాము. శరీరంలోనే కాదు, మనస్సులో కూడా మేము ఆరోగ్యంతో ఉన్నాం. నీ వలనే ఆ పరమాత్మ వలనే నీవు పరిపూర్ణుడవు, మేము నీ పిల్లలము. నీవు పరిపూర్ణుడవు, మేము నీ పిల్లలం. నీవు సర్వత్రా ఉన్నావు. నీవెక్కడ ఉన్నావో అక్కడ పరిపూర్ణత ఉంది. పరమాత్మ ఎక్కడ ఉంటే అక్కడ పరిపూర్ణత ఉంది. ప్రతి కణమనే పూజా వేదికపై నీవు ఆసీనుడవై ఉన్నావు. నా శరీరంలోని కణాలన్నిటిలోనూ నీవే ఉన్నావు. ప్రతి కణంలోనూ పరమాత్మ ఉన్నాడు. అవి ఆరోగ్యంగా ఉన్నాయి. అవి పరిపూర్ణంగా ఉన్నాయి. అవి ఆరోగ్యంగా ఉన్నాయి. అవి పరిపూర్ణంగా ఉన్నాయి. నీవక్కడ ఉన్నావని నాకు తెలిసేలా చేయి. ఆ కణాల దగ్గర పరమాత్మ యొక్క చైతన్యము, కాంతి, శక్తి ఉన్నది. అది మనకు తెలియాలి. అది నాకు తెలిసేటట్లు చెయ్యి. వాటన్నిటిలో నీవక్కడ ఉన్నావని నాకు తెలిసేలా చేయి. వాటిలో ప్రతి ఒక్కదానిలో నా జీవానికి జీవమా, నీవు పరిపూర్ణుడవు. నీవు సర్వత్రా ఉన్నావు. నా హృదయంలో, నా మెదడులో, నా నేత్రములలో, నా ముఖములో, నా కరచరణాదులన్నిటిలో ఎక్కడెక్కడ ఉన్నాడు చూడండి ఆ పరమాత్మ. నా జీవానికి జీవమా, నీవు పరిపూర్ణుడవు. నీవు సర్వత్రా ఉన్నావు. నా హృదయంలో, నా మెదడులో, నా నేత్రములలో, నా ముఖములో, నా కరచరణాదులన్నిటిలో. నా పాదాలను కదిలించేది నీవే. అవి పరిపూర్ణంగా ఉన్నాయి. నా పిక్కలు, తొడలు పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నీవక్కడ ఉన్నావు కనుక నా తొడలను పట్టి ఉంచేది నీవే. నేను పడిపోకుండా అవి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నీవక్కడ ఉన్నావు కనుక అవి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నీవక్కడ ఉన్నావు కనుక నీవు నా కంఠంలో ఉన్నావు. శ్లేష్మ పొర, ఉదరం నీతో మెరుస్తున్నాయి. ఈ మాట పరమాత్మ నుంచి వస్తుంది. అవి పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నీవక్కడ ఉన్నావు కనుక నా వెనుబాములో నీవే మెరుస్తున్నావు. అది పూర్ణ ఆరోగ్యంతో ఉంది. మన వెన్నెముక పూర్ణ ఆరోగ్యంతో ఉంది. అది పూర్ణ ఆరోగ్యంతో ఉంది. నా నాడులలోనూ ప్రవహిస్తున్నది నీవే. అవి పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నా సిరలలో, ధమనులలో
నీవే తేలుతున్నావు, నీవే తేలుతున్నావు. అవి పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి, పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. నా జీర్ణాశయంలోని జఠరాగ్ని నీవే, నా ప్రేగులలోని జఠరాగ్ని నీవే. అవి పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి, పూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయి. ఫీల్ ద ఎనర్జీ, ఫీల్ ద వైబ్రేషన్స్. నీవు నావాడవైనట్లే నేను నీవాడను. నీవు పరిపూర్ణుడవు, నీవే నేను, నీవే నేను. నీవే నా మెదడువి, అది ప్రకాశిస్తూ ఉంది, అది పూర్ణ ఆరోగ్యంతో ఉంది, అది పూర్ణ ఆరోగ్యంతో ఉంది, అది పూర్ణ ఆరోగ్యంతో ఉంది, అది పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంది. నా ఊహను స్వేచ్ఛగా విహరించని, నా ఊహను స్వేచ్ఛగా విహరించని. నేను అస్వస్థుడను అనుకుంటే అదే విధంగా ఉంటాను, నేను స్వస్థుడను అనుకుంటే అదే విధంగా ఉంటాను. ప్రతి గంట, ప్రతిరోజు దేహంలోనూ మనస్సులోనూ అన్ని విధాల నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను బాగున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను బాగున్నాను. నేను కలగన్నాను నాకు జబ్బు చేసిందని, నేను కలగన్నాను నాకు జబ్బు చేసిందని. నేను మేల్కొని నేను ఇంకా బాగానే ఉన్నానని తెలుసుకొని నవ్వాను. స్మైల్, స్మైల్. కన్నీళ్లతో తడిసిపోయి, కానీ అవి ఆనంద భాష్పాలు, ఆనంద భాష్పాలు, దుఃఖభరితమైనవి కావు. అనారోగ్యం గురించి నేను కలగన్నానని, ఎందుకంటే నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నన్ను అనుభూతి చెందని ఫీల్, ఆ ఫీల్ తీసుకురండి. నీ ప్రేమపూర్వక పులకింతను, నీవు నా తండ్రివి, నేను నీ బిడ్డను. మంచివాడనైనా అల్లరివాడనైనా నేను నీ బిడ్డను. నీ ఆరోగ్యకరమైన పులకింతను నన్ను అనుభూతి చెందని, నీ ఆరోగ్యకరమైన పులకింతను నన్ను అనుభూతి చెందని. నీ జ్ఞానపూర్వక సంకల్పాన్ని నన్ను అనుభూతి చెందని, నీ జ్ఞానపూర్వక సంకల్పాన్ని నన్ను అనుభూతి చెందని. రిలాక్స్. Feel the energy, feel the emotions, feel the process. Relax. Last 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతులు కళ్ళ మీద పెట్టుకొని మీ చేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. రిలాక్స్. ఫీలింగ్ బెటర్? ఎస్. ఆ పరమాత్మ మనలోనే ఉండి మనకు ఈ విధంగా మన మెదడుకి సలహాలు, సూచనలు, సంకేతాలు ఇచ్చి సంకల్పం వైపుకి తీసుకువెళ్ళి మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారు ఇచ్చినటువంటి ఈ సైంటిఫిక్ హీలింగ్ అఫర్మేషన్స్ స్వస్థత కొరకు వీటిని వినియోగించుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి. ఇది ప్రతిరోజు మీరు ఇంటి దగ్గర పెట్టుకొని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు సాధన చేయండి. మన మనసుని ఆరోగ్యంగా ఉంచుకుంటే మన జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. మరిన్ని సంకల్పాలు ఉన్నాయి. ఇవి సాధారణమైన రోగ నివారణకి ఈ సంకల్పాలు. తర్వాత సంక్షిప్తంగా కొన్ని దివ్య సంకల్పాలు ఉన్నాయి. అవి ముందు ముందు వీడియోల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందడానికి దివ్య సంకల్పాలు మీకు చక్కగా పనిచేస్తాయి. హెల్దీ మైండ్ సెట్, హెల్దీ లైఫ్ స్టైల్. ఆరోగ్యకరమైనటువంటి మనసు, ఆరోగ్యకరమైన జీవితం. నేను మీ విశ్వం మాస్టర్. లవ్ యూ.